సో మొత్తం మీద ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఇప్పుడే ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గారు ప్రకటించారు ఎన్నికల ఎలక్షన్ షెడ్యూలు. సో మనకి ఇప్పటి నుంచి అంటే ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉండబోతుంది. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. జనవరి 28 ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. మనకి ఫిబ్రవరి 11 పోలింగ్, ఫిబ్రవరి 13న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించబోతున్నారు. మొత్తం మనకి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఈ ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. రేపటి నుంచి నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. అంటే కరెక్ట్గా జస్ట్ 2 డేస్ మాత్రమే నామినేషన్లకి. ఇప్పుడు మనకి రేపు 28వ తేదీ 28వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోద్ది. అంటే రేపు ఎల్లుండి మొత్తం కూడా మనకి ఈ నామినేషన్లు వేసే హడావిడే ఉంటుంది. కేవలం 2 రోజులు టైమే ఉంది కాబట్టి ఎక్కడికక్కడ అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మనకి 31వ తారీఖు స్క్రూటినీ జరుగుతుంది. అంటే 1వ తారీఖు ఫైనల్గా ఎవరెవరు క్యాండిడేట్స్ ఎలక్షన్స్ దాంట్లో ఉన్నారనేది ఒక క్లారిటీ వస్తుంది. మనకి 11 ఎలక్షన్ జరగబోతుంది. 13న కౌంటింగ్, అదే రోజు మనకి ఫలితాలు చెప్తారు. మొత్తం మీద 52.43 లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్పంచుకోబోతున్నారు. సో మొత్తం మీద మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. మనకి ఈ క్షణం నుంచి 27వ తారీఖు జనవరి 27వ తారీఖు 3 గంటల 45 నిమిషాల నుంచి మనకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. 28వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చినట్టు. సో అక్కడి నుంచి చూసుకుంటే మనకి 2 రోజుల పాటు అంటే జనవరి 30 వరకు నామినేషన్ల దరఖాస్తుకి టైం ఉంటుంది. 31 తర్వాత నామినేషన్లు వేయడానికి వీలుండదు. 1వ తారీఖు వరకు స్క్రూటినీ, 31 వరకు స్క్రూటినీ చేస్తారు. 1వ తారీఖు ఫైనల్గా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తారు. సో 1 నుంచి కేవలం 9 రోజులు మాత్రమే నామినేషన్ ప్రచారానికి టైం ఉంటుంది. మనకి ఫిబ్రవరి 11వ తారీఖు ఎలక్షన్ అంటే 2 రోజుల ముందుగానే ప్రచార ప్రవాహానికి తెరవబడుతుంది. కాబట్టి ఫిబ్రవరి 9 వరకే మనకి ప్రచారానికి అవకాశం ఉంటుంది. చాలా షార్టెస్ట్ పీరియడ్ ఇది. బహుశా గతంలో ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా కేవలం 9 రోజులు మాత్రమే ప్రచారానికి టైం ఇచ్చింది మనం ఎక్కడా చూడలేదు. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొదటిసారి 9 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి టైం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మనకి ఇప్పటి నుంచే అంతా హడావుడి స్టార్ట్ అయిపోతుంది. రేపటికల్లా నామినేషన్ పత్రాలు ఎవరికాలు సెట్ చేసేసుకొని ఎల్లుండిలోపు నామినేషన్ వేసేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. అన్ని చోట్ల అభ్యర్థుల నామినేషన్లు కానీ, పార్టీలు అందజేసే బీఫామ్స్ కోసం కానీ అన్ని పార్టీ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఇప్పటికే జనాలు గుమిగూడుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు. ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీతో పాటు కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న, తర్వాత జనసేన కూడా పోటీలు నిలబడబోతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కొంత ఎక్కువ మంది పోటీ చేయే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కేవలం మనం త్రిముఖ పోటీనే చూసాం. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉన్నాయి. ఈసారి వీళ్ళతో పాటు జనసేన యాడ్ అవుతుంది. జనసేన మరి బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయా, ఒంటరిగా ఎన్నికలు వెళ్తున్నా అనేది ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. సో మరి జనసేన అయితే వాళ్ళు కూడా గట్టిగా నిలబడతామని చెప్తున్నారు. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి అంటే సింహం గుర్తుతో కవిత కూడా, అంటే కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతికి సంబంధించిన పార్టీ మెంబర్స్ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. తీన్మార్ మల్లన్న పార్టీ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈసారి పార్టీలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ క్షణం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ₹1,00,000 పైగా నగదుని క్యారీ చేయకూడదు. ఎటువంటి డాక్యుమెంట్స్, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ₹1,00,000 కన్నా ఎక్కువ నగదు గనక మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే పోలీసులు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ నుంచి ప్రభుత్వం ఎటువంటి పథకాలు కానీ, ఎటువంటి కొత్త స్కీమ్స్ కానీ ప్రవేశపెట్టకూడదు. ఇప్పటికే సంక్రాంతికి వేస్తాన్న రైతు భరోసా ఇంకా వేయలేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాబట్టి కొంత గ్రామాల్లో వీటిల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఒక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇలాంటి రకరకాల కేసు సతమతమవుతున్న బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఈ ఎన్నికల మొత్తాన్ని ఇప్పటివరకు ఎటువంటి రెడీగా లేని బీజేపీ ఎలా ఫేస్ చేస్తుందనేది ఇప్పుడు ఒక పెద్ద టెన్షన్గా మారింది. ఏది ఏమైతేనే మొత్తానికి తెలంగాణలో ఎప్పుడెప్పుడో ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రోజు నుంచే ఎన్నికల హడావిడి మొదలవుతుంది. కేవలం 9 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఈ 9 రోజుల్ని మరి అభ్యర్థులు ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఏ విధంగా ఎన్నికల్లో దూసుకెళ్తారు అనేది మనం చూడాల్సి ఉంది. కాకపోతే ఇక్కడి నుంచే మనకి ఎన్నికల్లో డబ్బు మధ్య ఏరిలై పారుతుంది. కాబట్టి కొంచెం మంచి అభ్యర్థిని, మీకు న్యాయం చేస్తారనుకున్న అభ్యర్థిని చూసి ఓటు వేయండి. ఇక్కడ నుంచి ఇక అంతా ఎన్నికల హడావిడే మొదలవుతుంది. సీఎం గారు అసలు స్టేట్లోనే లేరు. 3వ తారీఖు సాయంత్రం సీఎం రాష్ట్రంలోకి వస్తారని తెలుస్తుంది. కాబట్టి 4వ తారీఖు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత సీఎం కేవలం 4 రోజుల టైం ఉంటుంది. ఈ 4 రోజుల్లో విపరీతంగా ప్రచారం చేయబోతున్నారంటే సీఎం గారు. ఒక పక్కన బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, మరి కేసీఆర్ నా అంచనా ప్రకారం రాకపోవచ్చు. బీజేపీ నుంచి కూడా ఎవరెవరు అందరూ స్టార్ క్యాంపెయిన్ అందరూ బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ప్రకటించిన కాంగ్రెస్ ముందంజలో ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా
ఇన్ఛార్జిని ప్రకటించారు. బీజేపీ కొంత వెనకబడి కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు మొత్తం మీద ఒక 13 రోజుల్లో ప్రక్రియ ముగియబోతుంది. ఇది కొంత ఆశ్చర్యకరం. అంటే ఫిబ్రవరి 13 కల్లా ఈ ఎన్నికల ప్రక్రియ ముగియబోతుంది. ఫిబ్రవరి 14-15 తారీఖులతో మనకి శివరాత్రి అయిపోయిన వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం కూడా కనపడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఫిబ్రవరి 11 తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి. 13 ఫలితాలు ఉండబోతున్నాయి.